నరేష్ హత్యతో ఆయన స్వగ్రామం పల్లెర్ల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. రక్షణ కల్పించాలని వేడుకున్నా పోలీసులు పట్టించుకోలేదని నరేష్ తల్లిదండ్రులు ఆరోపించారు. తోటి వీడు ఎల్బీ నగర్ లో ఉన్నాను చెప్పని కానీ లొకేషన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బైక్ ఆడ ఉంది. మా తమ్ముని శవము ఎల్బీ నగర్ లో ఉన్నాను. మా తమ్ముడు ఎట్లా చెప్తాడు అంటే ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళ మనుషులు ఉన్నారు మా తమ్ముని తోటి. వాళ్ళని బెదిరించి నువ్వు ఇట్లా మాట్లాడి మీ అక్క చెప్పిన ఎల్బీ నగర్ లో ఉన్నాను చెప్పించారు మా తమ్ముని తోటి. అందుకనే మా తమ్ముడు నాకు ఎల్బీ నగర్ లో ఉన్నాను చెప్పిండు. తీసుకొచ్చారు వాళ్ళ బైక్ ఆడ అదే తెల్లారి వరకు పంపేసారు. ఇన్ని రోజులు అందుకని దాచిరు. మేము ఆ బోనికి ఇట్లా మేము కంప్లైంట్ ఇచ్చినాం మా తమ్ముది మిస్సింగ్ కూడా ఎస్ఐకి సిఐకి. కానీ వాళ్ళు ఎలాంటి ఇట్లా చర్యలు తీసుకోలేదు శ్రీనివాస్ రెడ్డి మీద. వాళ్ళ అమ్మాయి దొరికినప్పుడు మా తమ్ముని మాకు సేఫ్టీగా పంపించవచ్చు కదా, ఎందుకు ఇంత కక్ష? మరే ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డను మా నాన్న అప్ప చెప్పిండు కదా ఎస్ఐ ముంగట్నే, నీకు ఇష్టం లేని పెళ్లి మాకు కూడా వద్దని అప్ప చెప్పినప్పుడు మన రెండోసారి నీ బిడ్డనేగా వచ్చింది, నాకు నరేష్ కావాలి ఇష్టం అని. రెండోసారి తప్పు కొడితే వాళ్ళ బిడ్డదే కదా. అంటే ఇది కులం కోసమేనా? మేము అంటే నువ్వు సాకులో నువ్వు రెడ్డి అంటే నీకు కులం తప్ప నీకు మనుషులు ముఖ్యం కాదైతే. పొలంలో తీసుకుపోయి అర్ధరాత్రి పిల్లని ఇంట్లో తోలి పిల్లని కూడా ఆత్మహత్య చేసి ఇవాళ వదిలిపెట్టుకుందని పిల్లని చంపేసిండు. నా కొడుకుని కూడా రాత్రిపూట పొలంలో తీసుకుపోయి ఆయన బాబాయ్ కొడుకులు ఆయన కూడా చంపి కాలేసి టైర్లతో కాలేసి నేను ఏం చేయలేదని చెప్పిండు. ఇవాళ హైదరాబాద్ పోలీసు వాళ్ళు ఒత్తిడి చేసిన వాళ్ళు అదుపులోకి తీసుకున్నందుకు ఇవాళ ఇది బయటపడ్డది. నా కొడుకు వేయడానికి కేసు కూడా బోనీలో పెడితే ఏమాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. మీ చుట్టాల తాన్నే ఉన్నాడు, మీ బంధువుల తాన్నే ఉన్నాడు అని వెనక మళ్ళీ పంపిన రోజులు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ఏం చేస్తారు ఇవాళ నా కొడుకు చంపేసారు. అదనంగా చనిపోయింది ఇవాళ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, పోలీసు వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు చనిపోయింది. రెండోసారి వచ్చినప్పుడు మాట మార్చిండు. వాళ్ళ అబ్బాయి 2 రోజులలో పోయేపుతంటే ఏమైంది ఇంకా రాలేదు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వచ్చారు నువ్వు రావాలంటే, సార్ నాకు మంచిగా లేదు నేను రాలేను సార్ ఇవ్వాలని అంటాడు. అంత ధైర్యంగా మాట్లాడుతుండే ఎస్ఐ లంచం తిన్నాడు, అడుగు డబ్బులు ఇచ్చిండు. నేను రాలేనని అంటే ఎందుకు రావు నేను చూపిస్తారా అని నాకు వచ్చిండు. ఆ రోజు ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళి ఆ రోజు ఈయన వచ్చే వరకు ఆడలేడు, ఆడొచ్చే వరకు ఈడలేడు. ఇద్దరు పోయి పొద్దుకంగా వచ్చి ఇక్కడ స్టేషన్ డబ్బులు తిన్నారా ఫోన్ ఎస్ఐ ఇలా పోలీసు వాళ్ళు డబ్బులు తిని నా కొడుకుని అని బిడ్డను తీసుకొని పోయి నా కొడుకులో మనసులో పెట్టి మనసులో పెట్టి ఆయన కూడా పాల్గొంటారు అని చెప్పిండు. ఆ పాలైన మనుషులు హైదరాబాద్కి పోయిన మనిషిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకురాని జాగాలకే తీసుకొచ్చిండు. నా కొడుకుని అని బిడ్డను తీసుకొని పోయి నా కొడుకులో మనసులో పెట్టి మనసులో పెట్టి ఆయన కూడా పాల్గొంటారు అని చెప్పిండు. ఆ పాలైన మనుషులు హైదరాబాద్కి పోయిన మనిషిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకురాని జాగాలకే తీసుకొచ్చిండు.